కోవూరు పట్టణంలో దారుణం జరిగింది. భార్య రోకల బండితో భర్తను కొట్టి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పాకనాటి అయ్యప్ప అనే వ్యక్తికి అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. అయ్యప్ప రాజేశ్వరి అనే మరో మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భర్త అయ్యప్ప గత రాత్రి ఇంట్లో చనిపోయి పడి ఉన్నాడు. మృతుని సోదరుడు అయ్యప్ప మృతి పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వధేపై అనుమానం వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐ శ్రీనివాసరావు అయ్యప్ప మృతికి గల కారణాలను ఆరా తీశారు. భార్య దుర్గను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాకనాటి మధు అని రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మా అన్న పాకనాటి అయ్యప్పరా చచ్చిపోయి ఉన్నాడు, ఇంట్లో దెబ్బలతోటి తల మీద దెబ్బలు తగిన నేను చెప్తే పోలీసు వారిని చూస్తే చనిపోయి ఉన్నాడు. యాక్చువల్గా ఆ ఇంట్లో అతను, భార్య, వీళ్ళకి ఇద్దరు పిల్లలు, కూతురు, కొడుకు, 12 సంవత్సరాల కొడుకు, 5 సంవత్సరాల పాప, నలుగురే ఆ ఇంట్లో ఉంటారు. ఇట్లా మా వదినే చంపిందేమోనని అనుమానంగా ఉందని కూడా కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద 302 కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్లో ఏవైతే ఫ్యాక్ట్స్ ఓపెన్ అవుతాయో వాటిని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్.